శ్రీ సత్యసాయి జిల్లా వడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలోని క్లస్టర్ 1లో మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు ఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ ఎం నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ 1 హెచ్టి నవీన్ కుమార్, కో క్లస్టర్ బిటి చెన్నప్ప, క్లస్టర్ 2 కృష్ణమూర్తి, కో క్లస్టర్ మంజు తారక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే భారీ సంఖ్యలో ప్రజలు, మహిళలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమం పట్ల పార్టీ కార్యకర్తలు ఉత్సాహం కనిపించింది. తెలుగుదేశం కార్యకర్తలకు మరియు కోరిలైన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు జన్మను పురస్కొని ఈనాడు అమరావతి ప్రెస్ క్లబ్లో అందరం ఆనాడు అన్నగారు ₹2 బేతమి కూడు గుడ్డ నీడని పేదవాడికి ఆశించి అన్నీ కలిసిపెట్టి ఈనాడు ఆ దార్శనికుని దారిలో మన చంద్రబాబు నాయుడు గారు, మరియు లోకేష్ గారు, మన ఎంఎస్ రాజన్న గారు మరియు గుణమతి పెసన్న గారు ఆయన దారిలో ఈనాడు అందరూ పార్టీ పేదల కోసం కష్టపడుతుంది. దానికోసం నిరంతరం ఈనాడు అమరాపురానికి మన కార్యకర్తలు, ఆడపడుచులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై ఇండియా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు నరసరావు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మనకు చేసిన ఆదేశం మేరకు అమరాపురం మండలంలో రోజు ఫస్ట్ 2 చోట్ల మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమరావతిలో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి కార్యకర్తలు, లీడర్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు, పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పండుగ ప్రోగ్రాము ఇంత ఘనంగా అమరాపురం మండల కేంద్రంలోని అమరాపురం వీరశైవ కళ్యాణ మండపం నందు క్లస్టర్ 1 కార్యక్రమంలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. మన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పేదల పట్ల ఎంతో సహృదయంతో నాడు వారు పాదయాత్రలో ఎన్నో కష్ట నష్టాలను పేదవాళ్ళు పడుతున్న ఇబ్బందులను గమనించి ₹2 కిలో బియ్యం అయితేనేమి, స్త్రీలకు శాశ్వతంగా మన భారత రాజ్యాంగంలోనే ఎవరు గమనించినటువంటి అంశం స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం అయితేనేమి, తెలుగుగా ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వారు అమలు చేసి నాటి నుంచి నేటి వరకు వారి మార్గంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నారా లోకేష్ గారు వాటన్నిటిని ముందుకు తీసుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి ఘన చరిత్ర కలిగిన ఈ పార్టీకి మనం అందరం కలిసికట్టుగా నడుము బిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని తలంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్నటి నుంచి నేటి వరకు ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని వారు జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం. అలాగే మరి చేరి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినటువంటి ప్రతి వారికి, కార్యకర్తలకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలుభాగమై ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా పెద్దలకు మరొక మారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు క్లస్టర్ 1లో ఈ క్లస్టర్ 1లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు అమరాపురంలోని క్లస్టర్ 1లో ఈరోజు మహానాడు ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రజలు ఈరోజు పాల్గొని దిగ్విజయంగా 2 రోజుల పాటు ఆ మహానాడు కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అయితే ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక ప్రతి పండుగ చెప్పుకోవచ్చు. ఈ మహానాడు పండుగ నిర్వహించడం నందమూరి తారక రామారావు యొక్క ఆశయాలను కొనసాగించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టిన
పథకాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి స్మరించుకుంటూ ఈరోజు మేము మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గురించి చెప్పుకుంటూ పోతే రోజంతా కాదు, సంవత్సరం అంతా చెప్పినా కూడా తక్కువని చెప్పచ్చు. ఆయన పథకాలు ఒకటి రెండు కాదు. అలాంటి గొప్ప పథకాలు ఈరోజు మనం ఉదాహరణగా పెన్షన్ తీసుకోవచ్చు. ఆ రోజు మా జిల్లా అనంతపురం జిల్లాకి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద అంటే ఒక సుమారు 70 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టు కింద ఇద్దరు భార్య జీవిస్తున్నప్పుడు దాన్ని చూసి చెల్లించి ఆ రోజు పెన్షన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాగే బియ్యం కూడా ఆ రోజు పరిస్థితుల్లో కనీసం బియ్యం కూడా దొరికిన పరిస్థితుల్లో ఆ రోజు రేషన్ బియ్యాన్ని పంపించే ఘనత నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా సంవత్సరం పట్టినా కూడా తక్కువైతుంది. కానీ ఒక్కటే, ఈ మహానాడు కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాలను మనమందరం కొనసాగించాలనేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మహానాడు 27-28 తారీఖు నాడు మడకశిర తాలూకు అమరాపురం మండలం క్లస్టర్ 1, క్లస్టర్ 2లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆనవాయితీ ప్రకారం ఆ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా 27-28 తారీఖున అమరావతి క్లస్టర్ 1లో మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి అనేక సంక్షేమ ఫలాలను అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనే ఒక సందర్భంలో ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలకే అధికారాన్ని కైవసం చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలోని పేద ప్రజలకు ₹2 కిలో బియ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యాన్ని అమలు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు. ₹50కే హార్స్ పవర్ విద్యుత్ సరఫరా చేశారు. కూడు నీడ గుడ్డ అనే నినాదంతో ఇల్లు లేని వారికి పక్కా ఇంటిని నిర్మించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి ఈ జన్మదిన సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజుకు అనుగుణంగా అభివృద్ధి ఫలాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తూ సుపరిపాలన సాగిస్తూ వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా నిలబడినటువంటి
నేత ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.